ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది. ఎక్కడికి వెళ్ళింది? ఎవరితో వెళ్ళింది తెలీదు. ఇంజినీరింగ్ చేసే ఆ అమ్మాయి ఇప్పుడు నిర్జీవంగా కనిపించింది. కారణం ఏంటి? చంపేశారా? లేక వేరే ఏదైనా కారణం ఉందా అంటే అదే కనిపెట్టే పనిలో పడ్డారు పోలీసులు. కోటి ఆశలతో అల్లారుముద్దుగా పెంచుకుని ఉన్నత చదువులతో కుటుంబానికి అండగా ఉంటుందని భావించిన తల్లిదండ్రుల ఆశలు ఆవిరి. అర్ధాంతరంగా దుర్భర స్థితిలో శవమైన ఆడబిడ్డ. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని పంపలేరువాగులో ఓ యువతి మృతదేహం కలకలం రేపింది. యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువతి మృతదేహం గుర్తుపట్టలేనంతగా ఉండడంతో కొద్ది రోజుల క్రితమే చనిపోయి ఉండొచ్చని భావించారు. దీంతో ఈ నెల 21న సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో విద్యార్థిని మిస్సింగ్ కేసు కూడా నమోదైన నేపథ్యంలో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలు గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న సూళ్లూరుపేట ప్రాంతానికి చెందిన లేహనిస్సేగా గుర్తించారు. ఈ క్రమంలో పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థిని మృతదేహాన్ని గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరోవైపు విద్యార్థిని మృతి పట్ల హత్య లేక ఆత్మహత్య అంటూ ఆమె కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కళాశాలకు అని చెప్పి వెళ్లిన విద్యార్థిని నేడు గూడూరు పంపలేరువాగులో శవమై తేలడంతో మృతురాలి కుటుంబ సభ్యులు బోరున వెలిపిస్తున్నారు. విద్యార్థిని మృతి పట్ల ఇప్పటి వరకు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం స్పందించకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు మృతదేహం వద్ద పోలీసులు సూసైడ్ లెటర్ను గుర్తించారు. తనను పెళ్లి చేసుకోబోయే చైతన్య అనే అబ్బాయికి మృతురాలు లేఖ రాసింది. చైతన్యను జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనని, అతనంటే తనకెంతో ఇష్టమంటూ లేఖలో పేర్కొంది. అయితే ఆత్మహత్యకు గల కారణాలను నోట్లో ఎక్కడా ప్రస్తావించలేదు. యువతి అదృశ్యం అనంతరం ఇంట్లో ఉన్న నోట్ను కుటుంబ సభ్యులు గుర్తించారు. మా పాప తిరువణామల్లి లేహానిసి ఆదిశంకర కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఈ నెల 20వ తారీఖు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి బయట వెళ్ళింది. తర్వాత సాయంత్రానికి పాప రాలేదు. అందుకని ఆ పొద్దు రాత్రి సూళ్లూరుపేట ఎస్ఐ గారికి కంప్లైంట్ చేసాము. వాళ్ళు చూస్తూ ఉండగా ఈరోజు 30వ తారీఖు గూడూరు ఎస్ఐ గారు వాళ్ళు ఫోన్ చేసి ఒక బాడీ దొరికిందండి, వచ్చి చూడమని చెప్పారు. ఇక్కడికి వచ్చి గుర్తించగా అది మా పాపదేనని గుర్తించడం అయింది. మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్నాం సార్. అసలు